ఘనంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్ ఫేస్లో ఉత్సాహంగా నిర్వహణ. ఒంగోలులోని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫెస్టివల్ 26 వేడుకల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం సంగ్రామ్ పేరుతో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్ను నిర్వహించారు. ఉదయం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. మధ్యాహ్నం నుండి ప్రారంభమైన కల్చరల్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల ప్రారంభించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా నృత్యాలు, సాంగ్స్, ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా కళాశాల 800 సీటింగ్ కెపాసిటీతో అత్యధిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఆడిటోరియంను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామశాల జనార్దన్, వడా చైర్మన్ షేక్ రియాజ్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ ప్రారంభించారు. ఆడిటోరియం థియేటర్ ప్రత్యేకతను శ్రీధర్ వివరించారు. కల్చరల్ ఫెస్ట్ తిలకించిన అతిథులు విద్యార్థులు ప్రతిభను కొనియాడారు. సీన్ నటులతో విద్యార్థులు ప్రదర్శించిన డాన్స్ కనువిందు చేశాయి. విజేతకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీవీకే మూర్తి, డీన్ వీరాంజనేయులు, సుబ్బారావు, రూప, ఏవో రమణబాబు పాల్గొన్నారు.
మీ అందరికీ తెలుసు 2008లో ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు 240 స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. కానీ ఆ రోజు శ్రీనివాస్ గారు ఆ రోజు కూడా ఎంపీగానే ఉన్నారు. మా కాలేజ్ ఇనాగ్రేషన్కి వచ్చారు, అలాగే యాన్యువల్కి వచ్చారు. ప్రతి మధ్యలో మనకు ఎన్నో ప్రోగ్రామ్స్ పిల్లలని ఇచ్చేసి ప్రోగ్రామ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన మన ఎంపీ గారి సపోర్ట్ మనకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము. అలాగే ఈరోజు 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద వేదిక మీదకి పిల్లలైన సార్ ఎంతో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి చూస్తాను సార్ ఈరోజు వస్తారని అనుకున్నాం. కానీ సాయంత్రం వచ్చేసి 10 నిమిషాలు కలిసి అయిపోయారని 2-3 సార్లు చెప్తున్నారు. లేదు ఒక 5 నిమిషాలు మా పిల్లలందరి కోసం రావాలంటే వచ్చినారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో మా స్టూడెంట్స్ అందరి కోసం మీ నోటిగా ఒక మంచి మోటివేషన్ కావాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ ప్రిన్సిపల్ గారు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ముఖ్యంగా ఈ 18th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఆనందంగా ఇక్కడ గడపాలనే ఉద్దేశంతో ఇక్కడ విచ్చేస్తున్న స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, చాలా చక్కటి కార్యక్రమం ఈరోజు. సోదరులు శ్రీధర్ గారు మొన్న నాకు చెప్పారు, 18th యాన్యువల్ డే అంటే నాకే ఆశ్చర్యపడుతున్నారు. 18 లాంగ్ ఇయర్స్. 2008లో ఇనాగ్రేషన్ కూడా వచ్చి ఫస్ట్ యాన్యువల్ డేకి వచ్చారు. ఆ 18 ఇయర్స్గా ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మేమిద్దరం మాత్రం కంపల్సరీగా ఉన్నాం. అంటే చైర్మన్ గారు వేణుగోపాల్ గారు కూడా ఆ ముందు అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఉన్నాడు, ఉన్నప్పుడు చూస్తున్నాం. ఈరోజు ఒక మంచి ఈవెంట్, డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే కల్చరల్ పెర్ఫార్మెన్స్. ఈ సాంగ్ నాకు కూడా చాలా ఫేవరెట్, ఇష్టమైన సాంగ్. ఈరోజు 4 డాన్సర్స్ ఒక రింగ్తో కూడా డాన్స్ చేయడం అంటే చాలా ప్రత్యేకత. దానికి ట్రైనింగ్ ఇచ్చిన డాన్స్ మాస్టర్స్ కూడా ప్రత్యేకంగా వారిని కూడా నేను అభినందిస్తూ ఐ కంగ్రాచులేట్ దెం. చాలా చక్కగా అందరినీ కూడా తీర్చిదిద్దారు. గుడ్ పెర్ఫార్మెన్స్ యు హావ్ గివెన్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయట, కానీ ఇవన్నీ చూసేదానికి నాకు వయసు లేదు. ఇప్పుడు I have become too old. And that too, after 18 years, starting to all these years, I have been attending all annual day functions. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ నుంచి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ద హోస్ట్ భానుప్రియ గారు కూడా ఉన్నప్పుడు ఐ అప్రిషియేట్ హర్ ఆల్సో. చాలా చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. మొన్న శ్రీధర్ గారు చెప్పారు నాకు, ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ అని అంటే బ్యూటిఫుల్ ఎక్సలెంట్ సౌండ్ సిస్టము తీసుకొచ్చి ఉన్నప్పుడు మీరు చూడాలి సార్ అన్నారు. అయ్యా నేను ముందు కూర్చుంటే గుండెలు అదురుతాయి ఆ ఊఫర్స్తో, అందువల్ల నేను పైన కూర్చుంటానని చెప్పాల్సి వచ్చింది. యూఆర్ ఆల్ యంగ్స్టర్స్, యూ కెన్ బేర్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూమినస్ స్ట్రెయిన్. ఇప్పుడే నాకు మన ఆడిటోరియం కొత్తగా నిర్మాణం చేయించింది శ్రీధర్ గారు చూపించారు. యు ఆర్ ఆల్ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఆడిటోరియం ఇన్ ది స్పేస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇటువంటి ఆడిటోరియం ఎక్కడ కూడా అంటే సినిమా థియేటర్స్లో మాకు సినిమా థియేటర్స్ అనుభవం ఉంది కాబట్టి అందువల్ల ఆ సినిమా థియేటర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ ఆడిటోరియంలో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. మీకు ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్ అందరూ కూడా టీచింగ్ అనేది కూడా మీకు ఒక ఈవెంట్ కూడా ఇవ్వాలనే దృష్టితో మేనేజ్మెంట్ వారు చేసిన దానికి ప్రత్యేకంగా మేనేజ్మెంట్ వారిని శ్రీధర్ అంటూ అందరికీ కూడా అభినందిస్తూ
ఇంకా కార్యక్రమాలంటే ఇప్పటికే ఎక్కువసేపు మీరు ఓపిక నశిస్తుంది. యూ నీడ్ నో మోర్ ఆఫ్ వాట్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్. మీకు అది ఎక్కువగా ఆనందంగా ఉండేది యంగ్స్టర్స్ కాబట్టి అందువల్ల ఐఎమ్ నాట్ బ్లాకింగ్ యువర్ గోల్డెన్ మూమెంట్స్. ఇప్పుడు ఈవినింగ్ టైం అన్న తర్వాత హ్యాపీగా గడవాల్సిన టైం కాబట్టి మీరందరూ జస్ట్ ఎంజాయ్ దిస్ మ్యూజిక్, సెలబ్రేట్ దిస్ 18th యాన్యువల్ డే ఫంక్షన్. మీరందరూ కూడా ఇంకా కూడా అంటే 4th ఇయర్ ఫైనల్ ఇయర్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీటిలో. ఆల్ టుగెదర్ స్టార్టింగ్ అప్పుడు 240 మంది స్టూడెంట్స్ స్టార్ట్ చేయడం చూశాను నేను. ఈరోజు ఆనందంగా 6,650 స్టూడెంట్స్ ఉన్నారన్నంటే నిజంగా నా కడుపు నిండిపోయింది. చాలా సంతోషమైన అట్మాస్ఫియర్, వెరీ గుడ్ గ్రోత్. అంతలో కాదు ఇంకా కూడా వారి ఆలోచనలో ఈ స్థలాన్ని క్రికెట్ స్టేడియం కూడా చేసి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఈ కాలేజీలో డెవలప్ చేయాలనే వారి ఉద్దేశం. అది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ డీమ్డ్ యూనివర్సిటీ ఇన్ ఫ్యూచర్. బాగా ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్ తయారు చేసుకున్నప్పుడు ఫారిన్ యూనివర్సిటీస్ అనేది రావటం, ఆ తర్వాత క్యాంపస్ సెలెక్షన్ ఇస్ ద మెయిన్ థింగ్. ముఖ్యంగా పేరెంట్స్ కొరకు ఏం చూస్తారనంటే ఈ కాలేజీలో మనకు స్టూడెంట్స్ కూడా జాయిన్ అయిన తర్వాత క్యాంపస్ సెలెక్షన్ అనే దాన్ని ఏ పర్టికులర్ కంపెనీస్ పెద్ద కంపెనీస్ వచ్చి పికప్ చేశారని ఉంటుంది. అటువంటి చాలా మన పేస్ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి మంచి కంపెనీలు రావటం, ఈ క్యాంపస్ సెలెక్షన్ కూడా చేయటం అనేది కూడా విన్నాను నేను. రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా దిస్ గోయింగ్ టు బి నా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు మాగుంట కుటుంబం తరఫున తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కాలేజ్ అంటే మరి ఈ మాత్రం ఎనర్జీ లేకపోతే ఎలా ఉంటుంది? అండ్ దట్టు మన ఎంపీ గారు కూడా మన ఎంపీ గారు ఇంత జోస్గా డాన్స్ గురించి మాట్లాడారు కాబట్టి సార్ చిన్న రిక్వెస్ట్ సార్. అంటే జనరల్ అంటే మా ఫ్యాన్స్ వచ్చి ఏం చేస్తారంటే మాతో డాన్స్ చేస్తారు సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. సార్ సార్ ప్లీజ్ ఆగండి సార్. ఒక 2 స్టెప్లు నాతో చేస్తే బాగుంటుంది సార్. మా సింగర్ సార్ చేస్తారు సార్. ఒక మంచి సాంగ్ మన ఎంపీ గారి కోసం. సార్ మీ స్టేజ్ మీద వచ్చారంటే సార్ సార్ ఒక్క సాంగ్ సార్ ప్లీజ్ ఫర్ స్టూడెంట్స్.
చాలా పర్యాయాలు కూడా ఈ మధ్యలో కూడా రావటం ఇప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్ అనేది కార్యక్రమం ఉందని సెక్రటరీ కరస్పాండెంట్ గారు శ్రీధర్ గారు, వారి తనయుడు కళ్యాణ్ గారు, వారి మెయిన్ గ్లోబల్ టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా వారు ఈ కాలేజీని నిర్వహిస్తూ కొత్తగా ఆధునీకరణ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒక మంచి అల్ట్రా మోడర్న్ ఆడిటోరియం విత్ ఆల్ ఫీచర్స్ అనేది సౌండ్ సిస్టమ్ అంతా కూడా స్క్రీన్లో అంతా ఎక్సలెంట్గా ఉన్నది. మామూలుగా జనరల్గా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూడటం ఆడిటోరియం స్టూడెంట్స్కి ఫారిన్ కోచింగ్ ఎక్కువ లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ ఫారిన్ యూనివర్సిటీ టైప్ అనేది వారు బేస్ ఇంజనీరింగ్ వారు మేనేజ్మెంట్ అక్కడ పెట్టుకొని ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు 1 or 2 hours అనేది వాళ్ళు టీచింగ్ అనేది ఇచ్చినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందనే ఉద్దేశంతో దానికి ఇక్కడ ఒక మంచి ఆడిటోరియం అనే ఆలోచన రావడం కూడా గొప్ప విషయం. ఐ రియల్లీ అప్రిషియేట్ శ్రీధర్ గారు అండ్ హిస్ టీమ్ ఫర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా. ఆడిటోరియంని స్టూడెంట్స్ కొరకు నిర్మాణం చేయాలంటే ప్రతి యూనివర్సిటీలో చిన్నది ఉంటుంది జనరల్గా కూడా. ఇది ఒక ఫుల్ ప్రూఫ్ సౌండ్ సిస్టమ్తో అంతా కూడా దీన్ని తీసుకురావడం ప్రత్యేకంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఎక్స్పీరియన్స్ అది. అందులో 18 years అంటే ఒక మేజర్ అయిపోయింది ఇప్పుడు ఈ కాలేజీ. 18 సంవత్సరాల వయసు కాలేజీకి పోలేదు. చక్కగా ఈ కాలేజీని రన్ చేయటం అనేది అంటే ఇప్పుడున్న సిస్టమ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా మూతపడి మరలా దాన్ని రీఓపెన్ చేసేదానికి కష్టపడుతున్న కాలం ఇది. బట్ ఎనీవే బేస్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు మనస్ఫూర్తిగా బాగుండే కుటుంబం తరఫున అందరికీ కూడా వారికి కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుతున్నాం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. కూడా ఎంపీగా 18 సంవత్సరాల క్రితం కాలేజీలో మొదటి సంవత్సరం యాన్యువల్ డేకి వచ్చినారు. ఆ రోజు 240 మంది స్టూడెంట్స్ మా డయాస్ మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్. చిన్నదానికి కూడా ఆ రోజు సార్ రావడం చాలా సంతోషం అనిపించింది. అదే మధ్యలో కూడా చాలాసార్లు కాలేజీకి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం సార్ మా గ్రోత్ని బాగా చూశారు. అలాగే ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా తెలుసు ఎప్పటికప్పుడు. కాలేజ్ గ్రోత్ని ఒక ఐ విట్నెస్గా ఆ రోజు 240 స్టూడెంట్స్ ఈరోజు 6,500 మంది స్టూడెంట్స్ నేను తీసుకురాగలిగామంటే బికాస్ ఆఫ్ మాకున్న మోరల్ సపోర్ట్ ఎంపీ గారి నుంచి కుటుంబం నుంచి మాకు ఎంతకాలంగా పరిచయం ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రోగ్రాంకి రావడం అలాగే ఆడిటోరియంని ఒకసారి చూడటం అనేది కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఏదైతే మా మీద ట్రస్ట్ పెట్టుకున్నారో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ డెఫినెట్గా ఇంకా మంచి క్వాలిటీతో ముందుకు వెళ్తామని కూడా ఈ సభ థ్యాంక్ యూ.